हैदराबाद। तेलंगाना के वजीर आला ने कहा कि हैदराबाद न सिर्फ हिंदुस्तान का बल्कि दुनिया का सबसे खूबसूरत शहर है और शहर की तरक्की के लिए याद करते हुए कि किस तरह निजाम के दौर में इंजीनियर एम विश्वेश्वरैया की रहनुमाई से मूसा पर सैलाब पर काबू पाने के काम होते थे। अच्छी हुक्मरानी के साथ हैदराबाद एक हकीकी आलमी शहर बन सकता है। कुछ ने फार्म हाउसेस बनाए, लेकिन मैं एक बेहतर हैदराबाद की तामीर के लिए पुरज़्म हूं, उन्होंने कहा। वजीर आला ने रोजगार के मौके पैदा करने के लिए मूसा नदी के किनारे एक नाइक इकानमी तैयार करने के मंसूबों का भी ऐलान किया। उन्होंने यकीन दिलाया कि जहां नए मंसूबों के लिए लैंड पोलिंग जरूरी है, वहीं बेघर खानदानों को मुनासिब मुआवजा और इंसाफ मिलेगा। మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. కాకపోతే ఇల్లు బంగ్లా ఎంత మంచిగున్నా దాన్ని తూడ్చి అలికి ముగ్గేసుకుంటే ఆ ఇల్లు మంచిగా కనిపిస్తుంది. మా అక్కలకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఆకిలు మంచిగా ఊడ్చుకొని ఇల్లు మంచిగా ఊడ్చుకొని మంచిగా ముగ్గేసుకొని నీట్గా పెట్టుకుంటే వెనకటికి పెద్దోళ్ళు అన్నారు, ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది, సంసారం చక్కగా సాగుతుంది అని చెప్పి వెనకటికి మన పెద్దోళ్ళు చెప్పారు. అట్లనే మంచి ప్రభుత్వం, మంచి మంత్రులు ఉంటే మన నగరాన్ని ప్రపంచ స్థాయి పోటీపడే నగరంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఆయల్ల కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు హైటెక్ సిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, కృష్ణానది, గోదావరి నది జలాలు తాగునీళ్ళని హైదరాబాద్కు తేవడం కానీ, ఇంకా వెనుకకు పోతే నిజాం సర్కార్ల ఆ గండిపేట, ఈ హిమాయత్ సాగర్ గట్టకుపోయి ఉంటే ఈ మూసి వర్షాలు వచ్చినప్పుడు వరదల నగరంలో ఉండే ప్రజలందరూ చచ్చిపోయేటోళ్ళు. 1908లో వరదలు వచ్చి వేలాది మంది నగరంలో ప్రజలు చచ్చిపోయారు. అప్పుడు నిజాం సర్కారు మనసు చెల్లించిపోయి నా ప్రజలు ఇట్లా చచ్చిపోతే ప్రభువుగా నేను చేస్తున్న పరిపాలనలో లోపం ఉన్నట్టే, ఈ ప్రజల్ని, నగరాన్ని కాపాడుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక ప్రపంచ గొప్ప ఇంజనీర్ను పిలిపించి ఈ వరదలను ఎట్లా నియంత్రించాలి, ఈ నియంత్రించిన నీళ్లను మేము తాగడానికి వ్యవసాయానికి ఏ విధంగా వాడుకోవాలని చెప్పి ఒక గొప్ప ఇంజనీర్కి బాధ్యత ఇస్తే ఆయన మొత్తం ఈ ప్రాంతం తిరిగి అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ స్వామి పాదాల చెంతన మొదలైన మూసీ నది, ఈ పక్కన ఈసా నదిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కింద ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఒడిసిపట్టి ఈ నగరానికి దాహార్తిని తీర్చడానికి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి మన నగరానికి జీవించడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వస్తున్న వాళ్లకు గొప్ప సౌలభ్యం, గొప్ప వసతులు కల్పించాలని ఆనాడు ఈ ప్రాజెక్టులు కట్టారు.